తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. 2 ఎమ్మెల్సీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం వచ్చింది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరు కూడాను ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇటీవల కాలంలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు, బీఆర్ఎస్కు 39 సీట్లు ఉన్నాయి కాబట్టి చెరొక సీటు ఎమ్మెల్సీని గెలుచుకుంటారు అని చెప్పేసి అందరూ ఊహించుకున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ దీనికి భిన్నంగా వ్యవహరించింది. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో 2 ఎమ్మెల్సీ సీట్లను కూడా 2 ఉప ఎన్నికలుగా పేర్కొన్నది. దీంతో ఒక ఉప ఎన్నికలో అంటే కడియం శ్రీహరి ప్లేస్లో ఒక ఎన్నిక జరుగుతుంది. పాడి కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికలో మరొక ఎన్నిక జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో 64 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా చూస్తే ఎలక్షన్ కమిషన్ 4వ తారీఖు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కడియం శ్రీహరి, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, ఉత్తరప్రదేశ్కు సంబంధించి డాక్టర్ దినేష్ శర్మ, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక జరగబోతోంది. వీళ్ళ టర్మ్ నవంబర్ 2027కి పూర్తవుతుంది. పాడి కౌశిక్ రెడ్డిది, అదేవిధంగా కడియం శ్రీహరిది. కానీ వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఇప్పుడు ఈ ఎన్నిక అనివార్యమైంది. అయితే ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల కాబోతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ 18వ తారీఖు జనవరి 18న ఉంది. డేట్ ఆఫ్ పోలింగ్ 29 ఉంది. అయితే అందరూ అనుకున్నట్టుగా కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ప్లేస్లో ఒకవైపు 2 ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే ఎన్నిక జరిగితే కనుక చెరొక స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక చిన్న పేరా పెట్టింది. ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు హోల్డ్ 3 separate బై ఎలక్షన్స్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ది తెలంగాణ 2 seats and Uttar Pradesh 1 seat by the members of representative legislative assembly to fill the above mentioned vacancies as per the following common schedule. సో ఇక్కడ స్పష్టంగా చేసింది. ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు హోల్డ్ ద 3 separate బై ఎలక్షన్స్. సో ఈ రకంగా కనుక చూసినట్లయితే 3 separate ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ మన రాష్ట్రానికి సంబంధించింది కాదు కాబట్టి దాన్ని పక్క తీస్తే మిగిలిన 2 స్థానాలకు సంబంధించి కనుక బై ఎలక్షన్లకి సపరేట్ నోటిఫికేషన్ కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చేది. బీఆర్ఎస్కి 1 ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కే అవకాశం లేదు. మరి చూడాలి. జనవరి 11వ తారీఖున ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు కూడా నిపుణులు, అదేవిధంగా గతంలో అసెంబ్లీలో సెక్రటరీగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఎన్నడూ కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలకి బై ఎలక్షన్ జరగలేదు. మొట్టమొదటిసారి అంటే మన కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఎలక్షన్ కమిషన్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది? జనవరి 11న వచ్చేటువంటి నోటిఫికేషన్లో కనుక వేరుగా ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 119కి కాను 40 మంది మొదటి ఓటు కనుక ఉంటే వాళ్ళే ఎమ్మెల్సీ అవుతారు. సో ఆ రకంగా 2 నోటిఫికేషన్లు కనుక వేరుగా వస్తే మాత్రం ఇక ఎలక్షన్స్ యునానిమస్ అయ్యే అవకాశం ఉంది. 2 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు కూడా చాలామంది ఉన్నారు ఎమ్మెల్సీగా అవుదామని. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యే అవకాశం లేకపోలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఈ పరిణామంతో మొత్తం కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే ఉత్సాహం నెలకొంది. మరి బీఆర్ఎస్ ఈ నోటిఫికేషన్ ఏ రకంగా తీసుకుంటుంది ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.